మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం నగిరిలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మంత్రి రోజాకు మళ్లీ నగిరి సీటు కేటాయిస్తే ఓడించి తీరుతామని అసమ్మతి వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, నిండ్ర జెడ్పీటీసీ మల్లేశ్వరి హెచ్చరించారు. కొత్తవారికి సీటు కేటాయిస్తే గెలుపునకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రోజా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జెడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని జెడ్పీటీసీలు వాపోయారు. మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం. ఆమెను గెలిపించినా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడతాం. ఈరోజు 5 జెడ్పీటీసీలకి ఆమె ఓటేలా, మేము జెడ్పీటీసీలుగా కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇచ్చినా ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. కాబట్టి మా నాయకుడికి కూడా మీ ద్వారా వినిపించుకుంటాం. వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే మేమందరం మంచి మెజారిటీతో గెలిపిస్తారు. ఆమె మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. మా కాన్స్టిట్యూషన్ అందరూ మాకు జగనన్న ముద్ద అన్నారు, కానీ రోజా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ ఇస్తారు. దినేష్, సుమిత్ర, మొత్తం మీద ఈ రోజు జెడ్పీ సర్వసభ సమావేశం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజు జరిగినటువంటి సర్వసభ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా హాజరు కాలేదు. ఓవైపు టికెట్లు ఎవరికి వస్తాయి, ఎవరికి రాదనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఎవరు కూడా హాజరు కాకపోవడం ఓవైపు చర్చనీయాంశం అవుతుంటే, ఈ సమావేశంలో పాల్గొన్న వడమాలపేట అలాగే నిండ్ర జెడ్పీటీసీలు మల్లేశ్వరి, మురళీధర్ రెడ్డి ఈ సమావేశం సంబంధించి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు బహిరంగంగా రోజా పైన విరుచుకుపడ్డారు. రోజాకి టికెట్ ఇస్తే తాము పనిచేసేది లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మంత్రి కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఆమె టోటల్ గా జెడ్పీ నిధులతో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా కానికుండా ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా జెడ్పీకి సంబంధించినటువంటి నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి కక్ష సాధింపు పాల్పడ్డారనే విషయాలు కూడా చెప్పారు. మరోవైపు ఈ రోజే తిరుపతిలో కూడా పుత్తూరుకు సంబంధించినటువంటి మహిళ వార్డు మెంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తనని మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పి నిధులు తీసుకున్నారని కూడా ఆరోపణ చేయడం జరిగింది. మొత్తంగా రోజా వ్యవహారం మామూలుగానే నగిరి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి అసమ్మతి ఉంది. స్వయంగా జగన్ నగిరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అసమ్మతి నేతలతో చేయి కలిపి స్వయంగా ఆయన చేతులు పట్టుకుని, రోజా చేయి పట్టుకుని, అలాగే అసమ్మతితో ఉన్నటువంటి వాళ్ళ చేతులు పట్టుకుని కలిపిన ఆయన సమక్షంలోనే విధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పూర్తిగా నగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రోజా గాని ఆమెకు సంబంధించిన అన్నదమ్ముల వ్యవహార శైలి కానీ వాళ్ళు చేస్తున్న అక్రమాలపైన తీవ్రంగా బహిరంగంగానే ఉంది. మరోవైపు అభివృద్ధిని కూడా అడ్డుకుంటుందని చెప్పి ఈ రోజు జెడ్పీ సర్వసభ సమావేశంలోనే బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తోంది.